హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం పిజ్జాగో దగ్గర ఉన్న కాచవన్ సింగారంలో ఉన్నాము. ఉప్పల్ మెట్రోకి అయితే ఓన్లీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నామండి. ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్ లో G+1 హౌస్ సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి మనకి 147 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ లో ఉంది. ఇది HMD అప్రూవల్ లేఅవుట్ అండి. మనకి గ్రౌండ్ లో పార్కింగ్ తో పాటు 2 BHK వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ ఉంది. ఇది వచ్చేసి మనకి 5 years ఓల్డ్ అవుతుంది. మన హౌస్ ముందు 30 feet రోడ్ ఉంది. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది, మంజూరు వాటర్ కనెక్షన్ ఉంది. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది. ఈ HMD లేఅవుట్ మనకి పిజ్జాగో కమాండ్స్ వచ్చే 100 feet రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి ఎవ్రీ 15 minutes అయితే బస్సెస్ ఉంటాయి. బస్ కనెక్టివిటీ చాలా బాగుంది. పక్కనే బస్ స్టాప్ ఉందండి. మనకి వరంగల్ హైవే కి అయితే ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి నిహాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 1/2 kilometer డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ కనిపిస్తుంది అండి. ఇది వచ్చేసి చాలా పెద్ద క్యాంపస్ అండి, 17 acres లో ఉంటుంది. అలాగే మనకి స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ కూడా బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఓన్లీ 1/2 kilometer డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఇక్కడ JRS ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయండి. అలాగే పోచారం ఎంపసెస్ క్యాంపస్ కూడా ఓన్లీ 7 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా ఓన్లీ 8 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక మనం ఉప్పల్ సైడ్ చూసుకుంటే అరోరా కాలేజ్ కూడా ఓన్లీ 2 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో అయితే ఓన్లీ 7 kilometer డిస్టెన్స్ లో ఉందండి. అన్నిటి కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ మనకి షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ కూడా ఓన్లీ 1-2 kilometer డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇప్పుడైతే మనం లేట్ చేయ కూడా హౌస్ చూసేద్దాం. 147 స్క్వేర్ యార్డ్స్ G+1 95 lakhs అండి. చాలా తక్కువ ప్రైస్ అండి. అలాగే హౌస్ మొత్తం కంప్లీట్ గా వుడ్ వర్క్ ఉంది. మీకు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. హౌస్ అయితే చాలా బాగుంది. మనకి రీసేల్ అంటేనే చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉంటాయి. ఆ మైనర్ వర్క్స్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. లాస్ట్ లో చూసాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. హౌస్ చూసే ముందు ఒక చిన్న విషయం అండి. మన హౌస్ ముందు పార్క్ ప్లేస్ ఉంది. చూడండి, చిన్నగా పార్క్ వచ్చింది. మన హౌస్ పక్కన కూడా చిన్న కమ్యూనిటీ హాల్ ఉంది. పక్కన హౌసెస్ G+1 వచ్చే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు ఎలా ఉందో ఫ్యూచర్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది. వెంటిలేషన్ బాగుంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి. పదండి హౌస్ చూద్దాం. చూడండి, చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి. కాలనీ అయితే చాలా బాగుంటుంది. కంప్లీట్ గా CC రోడ్ ఉందండి. హౌస్ ముందు 30 feet రోడ్. ఇక్కడ మనకి మంజూరు వాటర్ కనెక్షన్ కూడా ఉంది. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. చాలా స్పేసెస్ ఉంది. ఇది వచ్చేసి బోర్ అండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇందులో మనకి మంజూరు వాటర్ కూడా ఉంది. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ స్టెప్స్ కింద మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది. ఇక్కడ వాషర్ ఇచ్చారు, కామన్ వాష్రూమ్ ఉంది. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి సంపు. చూడండి, ఇక్కడ మనకి 3 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి వాష్ ఏరియా ఉందండి. అలాగే మనకి వాష్ బేసిన్ ఇచ్చారు. మనకి హౌస్ బ్యాక్ సైడ్ కూడా 1.5 feet సెట్ బ్యాక్ ఉంది. చూడండి, ఇక్కడ షూ ర్యాక్స్ కోసం కూడా కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారు. ఇక్కడ మనకి మెయిన్ రోడ్ కి సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారండి. అలాగే మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ వచ్చిందండి. మనకి గ్రౌండ్ లో 2 BHK వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK వచ్చింది. చూడండి, ఇదంతా హాల్. మనకి హాల్ కమ్ డైనింగ్ ఎల్ షేప్ లో వచ్చిందండి. చూడండి, మనకి హాల్ లో ఫాల్స్ డిజైన్ చేశారు. హౌస్ మొత్తం కంప్లీట్ గా వుడ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్ కి అయితే వుడ్ వర్క్ చేశారండి. హౌస్ మొత్తం కంప్లీట్ గా వుడ్ తో వేసిన విండోస్ ఇచ్చారు. ఇక్కడ గ్రానైట్ వచ్చింది. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది. పైన మొత్తం ర్యాక్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి డైనింగ్ ప్లేస్. మనకి హాల్ కి డైనింగ్ కి మధ్యలో పార్టిషన్ చేశారు. డిజైన్ అయితే చాలా బాగుంది. హౌస్ మొత్తం తీసుకున్న వారు పెయింట్ వేసుకుంటే మొత్తం ఇంకా చాలా బాగుంటుంది. ఇదంతా డైనింగ్ ప్లేస్ అండి. చూడండి, డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి డైనింగ్ ప్లేస్ దగ్గర ఇక్కడ సెల్ఫ్స్ వచ్చాయండి. మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ విండో వచ్చింది. ఇది వచ్చేసి వాష్ బేసిన్. చూడండి, డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇక్కడ కూడా హాల్స్ డిజైన్ చేశారు. ఇప్పుడు కిచెన్ చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి కిచెన్. చూడండి, ఇక్కడ మనకి పార్టిషన్ అయితే వుడ్ తో చేశారు. మనకి ఇందులో సపరేట్ గా పూజ రూమ్ వచ్చిందండి. చూడండి, పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కిచెన్. చూడండి, మనకి కిచెన్ లో కూడా కంప్లీట్ గా వుడ్ వర్క్ ఉందండి. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారు. మనకి కిచెన్ లో 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. కిచెన్ నుంచి బయటకు ఇంకో డోర్ ఇచ్చారు. మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. రండి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, అక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్ సైడ్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ మనకి సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి, మనకి ఇందులో కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారండి. మనకి ఇందులో ఫాల్స్ డిజైన్ చేశారు. ఇక్కడ చాలా పెద్ద విండో వచ్చిందండి. చూస్తున్నారు కదా, వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. మనకి లైట్స్ లేకపోయినా వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఇందులో అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి వాష్ బేసిన్ ఇచ్చారు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. మనకి ఇందులో కూడా కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారండి. చూడండి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ ఉంది. ఇక్కడ వచ్చేసి లోర్ ఇచ్చారు. ఇప్పుడైతే గ్రౌండ్ లో 2 BHK చూసాం కదా, చాలా స్పేసెస్ వచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం పెయింట్ వేసుకుంటే మాత్రం ఇంకా చాలా మంచిగా కనిపిస్తుందండి. పైకి వెళ్దాం పదండి. మనకి అన్ని డోర్స్ కూడా సేఫ్టీ డోర్స్ ఇచ్చారండి. చూడండి ఇక్కడ కూడా మనకి ఫాల్సింగ్ చేశారు పార్కింగ్ ప్లేస్ లో. రండి పైకి వెళ్దాం. చూడండి స్టెప్స్ కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి. హైట్ లే కూడా చాలా స్లోప్ ఉన్నాయి. ఇదంతా పోర్ట్ ఏరియా అండి. మనకి పోర్ట్ ఏరియా కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. చాలా స్పేసెస్ వచ్చింది. మన ముందు పార్క్ ప్లేస్ ఉంది, పక్కన చిన్న కమ్యూనిటీ హాల్ ఉంది. పక్కన ఎలాంటి హౌజెస్ లేవు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ మనకి వాష్ ఏరియా అని చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా వచ్చింది. బాల్కనీ వచ్చేసి మనకి 3 feet ఇచ్చారు. కంప్లీట్ గా గ్రానైట్ ఉందండి. ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి. కాలనీ అయితే చాలా బాగుంది చూడండి. మెయిన్ రోడ్ అయితే పక్కనే ఉంటుంది. మనకి పక్కనే బస్ స్టాప్ ఉంది. పైకి వెళ్ళాక మీకు క్లియర్ గా చూపిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, అన్ని డోర్లకు కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ తో డోర్ వచ్చాయి. మనకి గ్రౌండ్ లో ఎలా వచ్చిందో సేమ్ అలా ఉంటుంది, కాకపోతే చాలా స్పేసెస్ ఉంటుంది. చూపిస్తాను అండి. చూడండి ఇదంతా హాల్. మనకి హాల్ కమ్ డైనింగ్ ఎల్ షేప్ లో వచ్చారు. చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ ఇచ్చారండి. మనకి ఎంత పెద్ద టీవీని వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కూడా కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారు. మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి పార్టిషన్ లాగా డిజైన్ చేశారండి. ఇక్కడ వచ్చేసి పూజ రూమ్. చూడండి మనకి పూజ రూమ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. చూడండి కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో ఉంది. చూడండి మనకి ఇందులో కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారు. ఇక్కడ మనకి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇంకొక డోర్ ఇచ్చారండి. మనకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సపరేట్ గా మనం వాషింగ్ మిషన్ కోసం అలాగే ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారు. చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం డైనింగ్ ప్లేస్ చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ప్లేస్. ఇక్కడ మనకి పార్టిషన్ డిజైన్ అయితే చాలా బాగా చేశారు. సేమ్ మనకి గ్రౌండ్ లో ప్లానింగ్ సేమ్ ఉంటుంది, కాకపోతే చాలా స్పేసెస్ వచ్చిందండి. చూడండి ఇక్కడ అన్ని డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వాష్ మిషన్ ఇచ్చారు. చూడండి మనకి ఇక్కడ ఫాల్స్ డిజైన్ చేశారు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాండి. చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉందండి. మనకి ఇందులో ఆల్రెడీ కింగ్స్ బెడ్ కూడా చాలా స్పేస్ ఉంది. మనకి ఇందులో కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారు. చూడండి ఫాల్సింగ్ డిజైన్ అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇది కామన్ వాష్రూమ్. అందులో చిన్నపిల్లలు పడుకున్నారు, అందుకే చూపించలేదు. గ్రౌండ్ లో ఎలా వచ్చిందో సేమ్ అలానే వస్తుంది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి పైకి వెళ్దాం పదండి. ఇక్కడ మనకి స్టెప్స్ పైన హెడ్ రూమ్ వచ్చేసి రేకులతో ఇచ్చారండి. వర్షం వాటర్ వచ్చిన ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కూడా మనకి డోర్ వచ్చేసి సేఫ్టీతో డోర్ ఇచ్చారు. సేఫ్టీ పరంగా అయితే చాలా బాగా కేర్ తీసుకున్నారు. సో చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి. మనకి బస్ స్టాప్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఎవ్రీ 15 minutes కి అయితే సికింద్రాబాద్ కి బస్సెస్ ఉంటాయి. మనకి ఇది వచ్చేసి పిజావ్ కామెంట్ వచ్చి 100 feet రోడ్ అండి. ఈ 100 feet రోడ్ ఫేసింగ్ లో మనకి HMD లేఅవుట్ ఉంటుంది. కాలనీ అయితే చూడండి చాలా బాగుంది. ఇందులో మనకి మంజూరు వాటర్ కి అలాగే బోర్ వాటర్ కి సపరేట్ గా వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 95 lakhs అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 5 years ఓల్డ్ హౌస్ అండి. వీళ్ళు 5 years కి ఎందుకు సేల్ చేస్తున్న డౌట్ మీకు రావచ్చు. వాళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నారు, అందుకే సేల్ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఏరియాలో చూసేవారైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. మనకు ఉప్పల్ మెట్రోకి అయితే ఓన్లీ 7 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.